ఈ దసరా రోజుల్లో అలంకారినికొక ప్రత్యేక సమస్త జగత్తు పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. దసరా అంటే చాలామందికి తెలీదు, పర్టికులర్గా నా స్టూడెంట్స్కి ఇది తెలవాలి. సమస్త జగత్తును పాలించే శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుక, ఓకే, దాన్నే దసరా అంటాం. ఆ అలంకారకు ప్రత్యేకతను తెలుసుకుందామా? ఎస్, నేను తెలుసుకున్నాను, నా స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలని నా ఒక ఆశ. సో మొదటి రోజు దేవత ఈ రూపంలో ఉంటుంది. ఆ రూపం పేరేంటి అంటే, అలంకారం పేరేంటి అంటే బాల త్రిపుర సుందరి. అమ్మవారిని 9 ఏళ్ళ బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి శక్తికి చిహ్నం, శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం. బండాసురుడు అనే అసురుడిని పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది. ఓకే, ఇది మొదటి రోజు మనం దేవతని ఇలా మనం పూజిస్తాం, బాల త్రిపుర సుందరి రూపం. రెండవ రోజు గాయత్రీదేవి. గాయలు అంటే ప్రాణాలు, త్రయతే అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రెండవ రోజు గాయత్రీదేవి దేవత ఈ రూపంలో ఉంటుంది. గాయత్రీదేవి గాయాలు అంటే ప్రాణాలు, త్రయతే అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహా ఆనందాన్ని ప్రసాదిస్తుంది రెండవ రోజు. తర్వాత మూడో రోజు మాత ఈ రూపంలో ఉంటుంది, అన్నపూర్ణాదేవి. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని, పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణమని అర్థం. సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి లోటు ఉండదట. నాలుగో రోజు కాత్యాయని దేవి. పార్వతికి మరో పేరు. మహిషాసుర సంహార సమయంలో పార్వతీదేవికి సహాయం అందించింది కాత్యాయని దేవిని స్కంద పురాణంలో పేర్కొంటుంది. ఐదవ రోజు దేవత ఈ రూపంలో ఉంటుంది, మహాలక్ష్మి. సంపదకు, ఐశ్వర్యానికి ఆదిదేవత. అష్టలక్ష్మకులుగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. తర్వాత 6వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి మాత. 6వ రోజు ఈ రూపంలో ఉంటుంది, లలిత త్రిపుర సుందరి దేవి. శ్రీచక్రానికి ఆదిదేవత, ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. తర్వాత 7వ రోజు మహాచండీదేవి. దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులకు విజయాన్ని